ఇది కూడా మన కంటిన్యూ వీడియో. ఇంతకుముందు మనం పిఈ గురించి చెప్పాం కదా, మళ్ళీ సిఈ గురించి చెప్తున్నాను. ఇక్కడ మనం మెయిన్ సిఈ గమనించినట్లయితే ఇక్కడ ఈ 23,500 సిఈ అనేది ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా గుర్తించండి. ఇక్కడిది ఈ విధంగా పైనుంచి కిందికి వచ్చింది, ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం ఇది ఇక్కడ నుండి మళ్ళీ మనకు మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. ఇదో పాయింట్ గుర్తుంచుకోండి. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుండి మనకు దీన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ ఎంబడే కంటిన్యూగా మనకు ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది. అంటే దీన్ని బ్రేక్ చేయడానికి ఇక్కడ చిన్న విక్కులాగా ఏర్పడలేదు, చాలా పెద్ద క్యాండిల్ ఏర్పడింది. పెద్ద క్యాండిల్ పై ఇక్కడ రావడం జరిగింది, ఓకే. మళ్ళీ కిందికి వచ్చినా కూడా మనం దీన్నే బ్రేక్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది మనకు మెయిన్ సిఈలో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న సిఈలో గుర్తించండి, ఇది కూడా మనకు ఈ మొదటి ఈ 915 క్యాండిల్ను బ్రేక్ చేయలేదు. మనకు మొదటి 915 క్యాండిల్ బ్రేక్ చేయలేదు. అందుకే ఎప్పుడైతే మనకు మెయిన్ సిఈ మూమెంటం ఈ విధంగా తీసుకుందో ఆ తర్వాత మళ్ళీ ఈ టైంలో ఇక్కడి నుంచి తీసుకున్నా కూడా ఇది ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇంత పెద్ద మూమెంటం జరిగింది. ఇక్కడ ఇది 100 రూపాయల నుంచి ఇది మనకు 153 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఎందుకు అనంటే ఇదే మనకు ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు దీన్ని బ్రేక్ చేసి కిందికి వచ్చినట్లయితే మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది ఇంతవరకే. అర్థమవుతుందా? ఆ విధంగా ఉంటుంది మనకు పిఈలో జరిగినట్టు. ఇక్కడ ఇది ఈ విధంగా దీని లోపట్నే ఉంది కాబట్టి మనకు 915 క్యాండిల్ లోపట్నే ఉంది కాబట్టి ఇది మనకు ఈ విధంగా ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకున్నా కూడా ఈ విధంగా వెళ్ళింది. అదే మనం పిఈలో గమనించినట్లయితే మన మెయిన్ పిఈలో గమనించినట్లయితే ఈ చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ 915 క్యాండిల్ లోపల నుంచి మనకు మూమెంటం తీసుకుంది. కాబట్టి ఇక్కడ ఈ 10-11కు ఇంతకుముందు చెప్పినట్టు 10-11కు ఇది మనకు ఇక్కడ నుండి దీని లోపట్నే ఇక్కడ 919 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకుని పైకి వెళ్ళింది. కాకపోతే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పిఈలో మాత్రం మనకు ఎప్పుడైతే ఇది మనకు దీన్ని బ్రేక్ చేసి ఈ 915 క్యాండిల్ ఇది మనకు ఇది బ్రేక్ చేసి కిందికి వచ్చినా కూడా ఈ విధంగా ఇది మూమెంటం తీసుకోలేకపోయింది. ఎందుకు? ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఇది బ్రేక్ చేసింది కాబట్టి. అది మెయిన్. అర్థమవుతుందా? ఇది కూడా ఇంపార్టెంట్. అసలు ఇది చెప్పడం మర్చిపోయాను. ఓన్లీ పిఈ గురించి మాట్లాడడం జరిగింది. ఈ 3 వీడియోలు ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా చూస్తేనే మనకు కంటిన్యూ వీడియోలు చూస్తేనే మనకు అర్థమవుతుంది మనం ఏం చెప్పాలనుకుంటాం, మార్కెట్లో ఏ విధంగా మూమెంటం ఉంటుందనే విషయం గురించి. అర్థమవుతుందా? అంతే తప్ప ఏదో మనం బై చేసుకుంటున్నా సెల్ చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ప్రైజుకు అనేది టెంప్ట్ కావద్దు. ఎప్పుడు టెంప్ట్ కావాలంటే మనకు మెయిన్ సపోర్ట్ తీసుకుంటుందా, మెయిన్ పిఈ మనకు ఎక్కువ సపోర్ట్ తీసుకుంటుంది. అది కూడా 915 క్యాండిల్ ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ లోపట్నే ఉన్నాయా, లేకపోతే మనకు మెయిన్ పిఈ క్యాండిల్ లోపట ఉండి మనం యాడ్ చేసుకున్న సిఈ అనేది అది కూడా లోపట్నే ఉందా, ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇన్ని రకాలుగా మనం ప్రశ్నలు వేసుకున్నప్పుడు అంటే ఆలోచించినప్పుడు మాత్రమే మనం బై చేసుకుంటే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు పెద్ద మూమెంటం తీసుకుంది. ఇక్కడ మెయిన్ సిఈలో ఇక్కడ ఇది కూడా మనకు ఈ టైంలో మూమెంటం తీసుకుని ఈ విధంగా పైకి వెళ్ళింది మెయిన్ సిఈలో. అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న సిఈలో కూడా మనకు మూమెంటం తీసుకుంది, ఇంత పెద్ద మూమెంటం తీసుకుంది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే మనకు పిఈలో ఆ విధంగా జరగలేదు. పిఈలో ఆ విధంగా జరగలేదు. మళ్ళీ చెప్తున్నాను మీకు నేను, ఎందుకంటే ఇది 915 క్యాండిల్ లోపంచి మూమెంటం తీసుకుంది. కాకపోతే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పిఈ మాత్రం ఇది ఈ 915 క్యాండిల్ను బ్రేక్ చేసింది. ఇక్కడ కిందికి వచ్చింది, బ్రేక్ చేసి 915 క్యాండిల్ బ్రేక్ చేసి కిందికి వచ్చింది. మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా అది ఇంత పెద్ద మూమెంటం ఉన్నా కూడా ఇది ఇక్కరాక రావడం జరిగింది. ఇది మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది. థ్యాంక్ యూ.